In your seats right now. Hey, you kids, step forward, please. Facing forward, thank you. That's what I like. Oh. Oh. Everybody, hang on. Kids, kids. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఆ బస్ డ్రైవర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు కానీ విడవబడితే, నీ కుటుంబం కానీ విడవబడితే, నీ బంధువులు కానీ విడవబడితే, నువ్వు అత్యంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి కానీ విడవబడితే, ఆ వ్యక్తి పడేటువంటి ఘోష, ఆ వ్యక్తి పడేటువంటి బాధ, దుఃఖము వర్ణించలేంది కదండి. ఈ రోజున మీ అందరి మధ్యకి ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని తీసుకుని రావడానికి దేవుడు కృప అందించాడు. ఒక మాట చెప్తున్నాను, ఒక క్రైస్తవుడిగానే కాదు, క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ వీడియో జీవితంలో ఒక్కసారైనా చూడాలి, ఈ సందేశాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలి. ఒకవేళ ఈ సందేశాన్ని కానీ మిస్ అయిపోతే జీవితంలో మళ్ళీ ఇలాంటి సందేశం నువ్వు జీవితంలో చూడలేవేమో. దయించి గమనించండి. 20 నిమిషాలు కూడా పట్టకుండా ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని మీ అందరి ముందుకు కూడా నేను తీసుకుని రావాలనే ఆలోచనతోనే ఉన్నాను. మిమ్మల్ని ఏదో భయపెట్టడానికో, మిమ్మల్ని ఏదో కంగారు పెట్టడానికో, మిమ్మల్ని ఏదో తెలియనటువంటి ఒక ఆలోచనలోకి నడిపించడానికో నేను రాలేదు. కానీ ఉన్న విషయాన్ని, నిజాన్ని, రహస్యాన్ని, మర్మాన్ని మీ అందరికీ కూడా బోధించడానికి నేనైతే వచ్చానండి. ఇంతకీ క్రైస్తవులందరూ కూడా రాకడలో ఎత్తబడతారంటే అది పెద్ద నవ్వుకునేటువంటి విషయం అంటాను. క్రైస్తవులందరూ కూడా కాదు, మరలా నూతనముగా జన్మించిన వాడి తప్ప ఏ ఒక్కడో కూడా తండ్రిని చేరలేరు అన్నటువంటిది సత్యం. కాబట్టి బాప్తీసం పొందుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అంటే అది చాలా పెద్ద తప్పుడు ఆలోచన. బాప్తీసం కాదు, నిజమైన మారు మనసు, నూతనమైనటువంటి జన్మ, అన్నిటికీ మించి ఫలభరితమైనటువంటి జీవితం. మరింతగా మాట్లాడాలంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి నువ్వు వస్తేనే తప్ప ఎవరో కూడా అటు పరిస్థితుల్లో ఎత్తబడేటువంటి పరిస్థితి ఉండదండి. అయితే రాకడ వచ్చిన క్షణం మొదలు యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద అడుగుపెట్టే వరకు జరిగేటువంటి ఈ సమయాన్ని అంతటినీ కూడా ఒక 10 నిమిషాల్లో మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ సమయం ముందు మీ అందరి మధ్యకి రావడానికి దేవుడు కృప అందించాడు. అన్న, రక్షణ పొందుకోకపోతే, మారు మనసు పొందుకోకపోతే దేవుని రాకడ అంటే సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఏమైనా అవకాశం ఉంటుందా? రక్షించబడే అవకాశం ఏమైనా ఉంటుందా? దేవుని యొక్క కృపను పొందుకునే అవకాశం ఏదైనా ఉంటుందంటే 100% ఉంటుంది. కానీ అట్టి స్థితిలో నువ్వు పొందుకునే సమయం మంచిది కదా. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా భరించలేనటువంటి పరిస్థితి కనుక ఆ విధంగా ఉండకూడదని నేనైతే కోరుకున్నాను. అయితే అలాగే అందరికీ సమయం ఉంటుందని కూడా వీల్లేదు. ఎవరైతే ప్రాణాన్ని సైతం తెగించి 666 ముద్ర వేయించుకోకుండా చచ్చిపోతారో అటు వారికి స్థానం ఉంటుంది. అంతేగాని ఈ శ్రమల్లో, ఈ కరువుల్లో, ఈ యుద్ధాల్లో, ఈ ఇబ్బందుల్లో ఒకవేళ నార్మల్గానే నువ్వు చచ్చిపోయావు అనుకో, నార్మల్గానే కరువుని బట్టో, లేకపోతే యుద్ధాలను బట్టో, లేదంటే ప్రకృతి వైపరీత్యాలను బట్టో చచ్చిపోయావు అనుకో, అటు వ్యక్తికి మళ్ళీ రక్షణ ఉండదు. 666 ముద్రని వేయించుకోకుండా ప్రాణత్యాగం చేసిన వాడికే రక్షణ. కాబట్టి ఆలోచన చేయండి. ఈ రోజున చాలామంది క్రీస్తుని ఎరగలేదు, దేవుని తెలుసుకోవట్లేదని బాధపడుతున్నాం. నిజంగా బాధపడవలసిన అవసరం ఉంది. కానీ మీకు విషయం తెలుసు, ఇప్పుడు ఎవరైతే క్రైస్తును దూషిస్తున్నారో, క్రీస్తుకి పేర్లు పెడుతున్నారో, మన ఛానల్స్లోకి వచ్చి జై కొడుతున్నారో వాళ్ళ దేవులకి, వాళ్ళందరూ కూడా ఆ శ్రమకాలంలో మారతారు. ఎంతో కొంత క్రీస్తుని గూర్చినటువంటి మాట, లేఖనాలు గూర్చినటువంటి స్వరము వాళ్ళు విన్నారు కనుక ఆ శ్రమల్లో ఖచ్చితంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఉంటారు. కానీ ఆ హింసల గుండా రక్షణ పొందుకోవడం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కనుక దయించే స్థితిలో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తానండి. అసలు దేవుని యొక్క రాకడ, సంఘం ఎత్తబడేటువంటి సమయానికి మన ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుంది? మన ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం కానీ మనం చదివితే, లోకులు నెమ్మదిగా ఉన్నది,
భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించిన గనుక వారి ఎంత మాత్రమును కూడా తప్పించుకోలేరు. అంటే సంఘం ఎత్తబడేటువంటి సమయానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశానికి వచ్చి తన పరిశుద్ధ రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులను తీసుకుని వెళ్ళేటువంటి సమయానికి ప్రపంచ వాతావరణం అంతా కూడా చాలా నిశ్శబ్దమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంక ఏ గొడవ లేదు, ఏ యుద్ధం లేదు, అన్నీ కామ్గా ఉన్నాయి, అమ్మయ్య ఇంక ఏ బాధ లేదు, ఇలాగే జీవితం గడిచిపోతే బాగుండును అనే సమయంలో దేవుని యొక్క రాకడ వస్తుంది తప్ప ఇలాంటి యుద్ధాల్లో, గొడవల్లో, అసమాధానకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని రాకడ రాడు. చాలా సమాధానంగా ఉంటుంది, చాలా సైలెంట్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వస్తుంది దేవుని రాకడ. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, ఎప్పుడైతే క్రీస్తునందు నామం ఎరిగినటువంటి రక్షించబడిన వ్యక్తులు ఎత్తబడతారో ఆ క్షణం మొదలు జరిగే పర్యవసానం, జరిగే పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరూ పడుకుంటారు. అందుకే ఆయన గడియలు చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఒకడు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఒకరు తిరగల విసురుతున్నప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఒకరు నిద్రించినప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అంటే మార్నింగు, మధ్యాహ్నం, నైటు ఈ సమయాలన్నిటినీ ఈ సమయంలో ఏదో ఒక సమయంలో జరగచ్చు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. పని చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉదయం వెళ్తారు, తిరగలు విసిరే వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పనుల్లోకి వెళ్తారు, పడుకునే వాళ్ళు రాత్రి సమయం ఉందో పడుకుంటారు. కాబట్టి ఈరోజు మనకు రాత్రి, రేపు రోజు కొన్ని దేశాలకు అది ఉదయం అవ్వచ్చు. కాబట్టి అది ఏ సమయంలో అయినా సరే జరగవచ్చు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, ఒకవేళ మనం నిద్రపోతున్నామండి, దేవుని నామాన్ని ఎరగకుండా, బాప్తీసం పొందుకోకుండా యథావిధిగా ఎప్పుడు వలె రోజు దినచర్య చేసుకుని రాత్రికి పిల్లలతో, భార్యతో మనం పడుకొని పోయినటువంటి సమయంలో దేవుని యొక్క రాకడ జరిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనం పడుకునే ఉంటాం, మనం ఏం కంగారు పడం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవడం అనేటువంటిది అలవాటు అనుకోండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లెగుస్తారు. ఎవరో బాప్తీసం పొందుకోలేని భర్త. కానీ కుటుంబంలో భార్య గారు బాప్తీసం పొందుకున్నారు, పిల్లలు కూడా దేవుని యందు విశ్వాసం ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని రాకడలో ఎత్తబడతారు. 5 o'clockకి ఉదయం 5 గంటలకి భర్త గారు నిద్ర లేచే సమయానికి పక్కన తట్టి చూస్తే భార్య గారు కనబడరు. భర్త గారు ఏమనుకుంటారంటే ఏ వాష్రూమ్కి వెళ్ళిందేమో, లేకపోతే ఏదన్నా అర్జెంట్ పని అయిందేమో అని చెప్పి మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ 6 o'clock లేస్తాడు. 6 o'clock లేచిన తర్వాత ఏంటి మళ్ళీ కనబడట్లేదు అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి చూస్తే బాత్రూంలో ఎవరుండరే, కిచెన్లోకి వెళ్ళి చూసిన తర్వాత కిచెన్లో ఎవరుండరే, ఇదేంటి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఆలోచించేటువంటి సమయం లోపే ఫోన్లు రింగ్ అయిపోతూ ఉంటాయి, ఫోన్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇదిగో మా ఇంట్లో కనబడట్లేదు, ఏంటి అని చెప్పి అరుపులు వినబడుతున్నాయి, ఏంట్రా బాబు అని చెప్పి డోరు తీసి బయటికి వెళ్ళేసరికి కొన్ని 100 మంది గుండ్లు బాదుకుంటూ ఉంటారు. మా ఇంట్లో పిల్లలు అదృశ్యమైపోయారు, మా ఇంట్లో వాళ్ళు కనబడట్లేదు, మా ఇంట్లో వాళ్ళు మిస్ అయిపోయారు అనేటువంటి వార్తలు ఎప్పుడైతే వింటారో, అదేంటి పిల్లలు ఏమయ్యారు, పిల్లలు కనబడట్లేదు అంటే ఆలోచన మొదలవుతుంది. ఖచ్చితంగా టీవీ ఆన్ చేస్తారు, లేదంటే ఫోన్ ఆన్ చేస్తారు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి చూసేటప్పటికి టీవీలన్నీ బ్రేకింగ్ న్యూసే. ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే అన్ని న్యూస్ ఛానల్లో కూడా బ్రేకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో, పలు దేశాల్లో అనేక మంది మాయమైపోయారు, మిస్సింగ్ అయ్యారు అనేటువంటి వార్తలు వింటూనే ఉంటారు. ఒకవేళ భార్యగా, భర్తగా రాత్రి పడుకుంటే చెప్తారు, రాత్రి కానీ దేవుని రాకడ వస్తాయి. ఉదయం అనుకోండి, ఉదయం యథావిధిగా భర్త గారు ఆఫీస్కి వెళ్తారు, భార్య గారు ఏమో ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి నుంచి వచ్చేటువంటి పిల్లలు సాయంత్రం 5 గంటలకల్లా వచ్చేస్తారు. ఇంతకే రావట్లేదు. భార్య భర్తలు ఇద్దరికీ కూడా రక్షణ లేదు. చంటి పిల్లలు కనుక దేవుడు ఖచ్చితంగా వాళ్ళని తీసుకుంటాడు. కాబట్టి పిల్లలు రావట్లేదు ఏంటని చెప్పి స్కూల్కి ఫోన్ చేస్తే, అదేంటండి ఇందాకే వెళ్ళిపోయారండి పిల్లలు అనేటువంటి వార్త వింటారు. అదేంటి అని చెప్పి ఇంకొక పేరెంట్ ఫోన్ చేస్తారు. మీ పిల్లలు చదువుకునేటువంటి క్లాస్ రూమ్ సంబంధించిన పిల్లల పేరెంట్స్ ఫోన్ చేస్తారు, సార్ మా పిల్లలు ఇంకా ఇంటికి రాలేదండి, మీ పిల్లలు వచ్చారా అంటే మా పిల్లలు ఇంకా రాలేదండి, ఏమైందని చెప్పి ఆటో ఓడికి ఫోన్ చేస్తే ఆటో ఓడి ఫోన్ ఎత్తడం మానేస్తాడు. ఏం జరిగిందని బయటికి వెళ్ళే సమయానికి వినబడే వార్త ఏంటో తెలుసా?
పిల్లలు అదృశ్యమైపోయారు, పిల్లలు కనబడట్లేదు, ఏదో జరిగింది అనేటువంటి వార్త. ఒకసారి ఊహించుకోండి, పడుకున్నటువంటి కుటుంబీకుల్లో ఒక వ్యక్తి తెల్లవారి సమయానికి ప్రక్కన కనబడకపోతే వెతికారు ఆ వ్యక్తి ఇంకా కనబడట్లేదు అనేటువంటి సమయానికి బ్రేకింగ్ న్యూస్లన్నీ కూడా టీవీ నిండా, ఫోన్స్ నిండా వస్తూ ఉంటాయి. ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుంది, ఆ పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేశారా? సంఘం ఎత్తబడేటువంటిది అంత భయంకరమైనది. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో, ఆ దినమున ఎవ్వరునూ తప్పించుకోలేరు. బాప్తీసం, రక్షణ, మారు మనసు పొందుకున్నవాడు తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పించుకునే అవకాశం ఉండనే ఉండదు. నేను చెప్తున్నాను కదా, ఒకవేళ సాయంత్రం అవుతూ ఉంది, ఇప్పుడు నైట్ వస్తే ఎలా జరుగుతుందో చెప్పాను, ఉదయం వస్తే ఎలా జరుగుతుందో చెప్పాను, సాయంత్రం జరిగింది. భార్య గారికి ఫోన్ చేశారు, భార్య గారు రక్షించబడ్డారు, భర్త గారికి రక్షణ లేదు. ఇంకా ఆలోచిస్తున్నాడు బాప్తీసం పొందుకోవడానికి, బంధువుల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. సరే కదా అని చెప్పి భార్య గారు చెప్పినంత చెప్పారు, కానీ మాట అనట్లేదు. ఏడ్చినంత ఏడుపు ఏడ్చింది, అయినా మాట అనట్లేదు. కనీసం మందిరానికైనా రండి అంటే భర్త గారు చెప్పే ఏకైక మాట, నువ్వు వెళ్ళి కానీ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి, ఎందుకులే అని చెప్పి ఇంకా భార్య గారు కూడా ఇబ్బంది పెట్టడం మానేశారు. కానీ భర్త గారికి తెలియకుండా భార్య గారు రక్షణ పొందేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన లోకరక్షకుడిగా స్వీకరించేశారు. అయితే భర్త గారు డ్యూటీకి వెళ్ళిపోయారు, ఆఫీస్కి వెళ్ళిపోయారు, భార్య గారు ఇంట్లోనే ఉన్నారు. భర్త గారి ఆఫీసులో ఉండగా బోల్డెన్ వార్తలు, బోల్డెన్ న్యూస్లు, అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. చాలామంది కిడ్నాప్ అయిపోయారంట, చాలామంది మిస్సింగ్ అవుతున్నారంట అని చెప్పి వెంటనే భర్త గారు ఫోన్ చేస్తారు, ఇంటికి ఫోన్ చేస్తారు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ భార్య గారు లిఫ్ట్ చేయరు. ఏంటి ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అనుకుంటారు. ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తారు, ల్యాండ్లైన్ ఫోన్ చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చాలా భయం వేసింది. భర్త గారు ఉన్నపాటిగా బయలుదేరాడు ఇంటికి. డోర్ కొడతా ఉంటే డోర్ ఎవరు తీయట్లేదు. ఏంటి డోర్ తీయట్లేదు అని చెప్పి డోర్ బ్రదలు కొడతాడు. అక్కడ భార్య గారి యొక్క బట్టలు కనబడతాయి తప్ప భార్య కనబడదు. ఆ సమయాన్ని ఒక్కసారి ఊహించుకోండి, ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఒకే వార్త, కొన్ని లక్షల కోట్ల మంది కనబడట్లేదు, కొన్ని లక్షల మంది మాయమైపోయారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రభుత్వ అధికారులు దీని మీద పరిశీలన చేస్తున్నారు, పోలీస్ అధికారులు దీని మీద సమగ్ర పరిశీలన, దర్యాప్తు జరిగిస్తున్నారు. కానీ ఇంకనూ కూడా ఎవరికి కూడా కారణం దొరకట్లేదు. ఎవరో భయపడకండి, ఎవరో బయటికి రాకండి, ఇల్లు విడిచి ఎవరో బయటికి రాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 144 సెక్షన్ అనేటువంటిది అమలైంది కనుక ఎక్కడ ఏ మనిషి కనబడినా సరే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. దయించి ఎవ్వరూ బయటికి రాకండి. ఏ వీధిలో చూసినా, ఏ సందులో చూసినా, ఏ ఊరిలో చూసినా మైకులు పట్టుకొని ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ ఏంటి తెలుసా? ఎవరో బయటికి రాకండి, ఏదో జరుగుతుంది అంటే వీధులు, స్ట్రీట్లు, ఊరులన్నీ ఖాళీగా నిశ్శబ్ద వాతావరణానికి వెళ్ళిపోతాయి. అందరూ టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటారు, ఏం జరిగింది, ఏం చెప్పబోతున్నారు అని చెప్పి. ఆ సమయంలో వస్తాడండి అసలు సిసలైనటువంటి వ్యక్తి, వాడే క్రీస్తు విరోధి. వస్తాడు బయటికి. ఎవ్వరూ ఏమీ భయపడకండి, ఎవ్వరూ ఆందోళన చెందడానికి వీల్లేదు. మన ప్రెసిడెంట్ గారు కూడా మిస్ అయ్యారు, పలానా దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి గారు కూడా కనబడట్లేదు. కాబట్టి క్రైస్తవులు మాత్రమే ఎత్తబడ్డారు, బైబిలే నిజమని చెప్పి అనుకోకండి. క్రైస్తవులే కాదు, చాలా అన్యమతానికి సంబంధించిన వ్యక్తులు కూడా కనబడట్లేదు. ఇది దేవుని చేసిన పని కాదు, ఇది మనకి తెలిసినదే, మనకు కనబడినదే. గ్రహాంతరవాసులు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ అనేటువంటివి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా పట్టుకెళ్ళిపోయి వాటన్నిటి నుంచి మీ వారందరినీ నేను కాపాడి తీరుతాను, నన్ను నమ్మండి అని చెప్పి ఒక వ్యక్తి ముందుకు వస్తాడో ఆ వ్యక్తి మీద అపారమైనటువంటి ధైర్యం, అపారమైనటువంటి నమ్మకాన్ని వ్యక్తపరుస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి అంత జ్ఞానవంతుడు, ఈ వ్యక్తికి సకల జ్ఞానము కూడా ఉన్నది కనుక మనుషుల్ని ఈజీగా మభ్యపరుస్తాడు. అలాగే ఈ వ్యక్తి ఎంత జ్ఞానవంతుడు అనేటువంటి విషయం కూడా అప్పటికే ప్రపంచం అంతా గమనిస్తుంది. కాబట్టి అప్పుడు నుంచి బయటకు వస్తారు మనుషులు.
సార్ మీ మీద ధైర్యంతో మేము బయటకు వచ్చాం సార్, చాలామంది ప్రెసిడెంట్లు, చాలామంది మాయమైపోయారు, చాలామంది మన ప్రైమ్ మినిస్టర్ గారు మాయమైపోయారు, మన ప్రెసిడెంట్ గారు మాయమైపోయారు, మా ట్రంప్ గారు మాయమైపోయారు. ఏమైపోయింది? అన్యులు పిల్లలు కూడా, హైందూ పిల్లలు కూడా, ముస్లిం పిల్లలు కూడా కనబడట్లేదు. చాలామంది హైందూ స్త్రీలు కనబడట్లేదు, హైందూ పురుషులు కనబడట్లేదు. ఏం జరిగింది అనేటువంటి ఒక సందిగ్ధంలో మునిగిపోతారు. ఆ సమయంలో వీడు పెట్టే ఏకైక కుయుక్తి ఏదంటే ఏలియన్స్. అవి వచ్చి తీసుకుని వెళ్ళిపోయినాయి, వీళ్ళందరినీ కూడా పట్టుకుని వెళ్ళిపోయినాయి. కనుక ఎవరు భయపడకండి, వాటి నుంచి రక్షించగలిగే నాదుడిని నేనే, నన్ను నమ్మండి అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్ముతారు. పైగా ఈ వ్యక్తికి మద్దతుగా ఎవరు మాట్లాడతారో తెలుసా? విడవబడినటువంటి పాస్టర్లు కూడా మాట్లాడతారు, విడవబడినటువంటి క్రైస్తవ విశ్వాసులు కూడా మాట్లాడతారు. నిజమేనండి సార్, మీరు చెప్పిందే కరెక్ట్. ఇది సంఘం ఎత్తబడ్డం కాదు, ర్యాప్చర్ అంతకంటే కాదు. నాకంటే భక్తుడు ఎవరు లేరు, నాకంటే పరిశుద్ధంగా ఎవరు జీవించలేదు. మేము రక్షించబడ్డాం, మా సంఘం రక్షించబడింది. ఇదిగోండి నాతో పాటు చాలామంది పాస్టర్లు ఇంకా కూడా విడవబడ్డారు. కనుక అది రాకడ కాదు, సంఘం ఎత్తబడలేదు, ఏదో జరిగింది అనేటువంటి వార్త పాస్టర్లు కూడా మాట్లాడడాన్ని బట్టి ఇంక పూర్తిగా క్రీస్తు యేసు యొక్క రాకడనే ఆలోచన నుంచి యావత్ ప్రపంచం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ సమయంలోనే చాలామంది అన్యులు తెలుసుకుంటారు. చాలామంది విడవబడినటువంటి క్రైస్తవ విశ్వాసులు కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చెప్పేది అబద్ధమే. ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ జరిగింది. మనం కనురెప్పపాటులో సంఘం అంతా ఎత్తుకొని వెళ్ళిపోయాడు, మనం మారలేదు, మనం మారు మనసు లేని విధాలుగా మనం జీవించాం కానీ మనం విడవబడ్డామని చెప్పి ఒక ఉద్యమం అనేటువంటిది తర్వాత దినాల్లో సంఘం, క్రైస్తవ సంఘంగాను మిగిలినటువంటి వ్యక్తుల ద్వారాగా కూడా ఇది ఏర్పడుతుంది. అప్పుడు యాంటీ క్రైస్ట్ వచ్చి ఆ సంఘాన్ని చంపేస్తాడు అనేటువంటి విషయం కూడా లేఖనాల్లో కనబడుతుంది. కాబట్టి మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ సంఘం ఎత్తబడేటువంటి సమయానికి ముందు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు అనేవాళ్ళు బహిరంగంగా ఒక వార్తను విడుదల చేస్తారు. ఏంటో తెలుసా? ఏలియన్స్ అనేటువంటి ఉన్నవే. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు మేము ఎందుకు చెప్పలేదంటే, ప్రజలందరూ కూడా భయక్రాంతులైపోతారు కనుక, భయానికి గురైపోతారు కనుక, అలజడికి గురైపోతారు కనుక ఇది గోప్యంగా ఉంచాం. ఇంకా గోప్యంగా ఉంచాలనుకోవట్లేదు. వాస్తవానికి ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి. మాకు తెలిసినటువంటి బృందాల వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాటి మీద పరిశోధనలు చేయడం జరిగింది అనే వార్త ప్రభుత్వ అధికారులే, ప్రభుత్వానికి సంబంధించిన ప్రెసిడెంట్లే ఈ వార్తను విడుదల చేస్తారు. ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయి అనే వార్త. ఆ వార్తను విడుదల చేసిన తర్వాతే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఒక రకమైన విశ్వాసం ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి అనే ఆలోచనలోకి ముందు మనుషులు రావాలి. అప్పుడు తర్వాత మనుషులు మాయమైపోయారు అనుకోండి, వెంటనే ఆ తప్పు లేదంటే ఆ కారణం వాటి మీదకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని దీని గురించి ప్రజలకు ఎవరికీ తెలియకుండా సంఘం ఎత్తబడితే ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలను మోసం చేయడానికి అపవాదికి అవకాశం ఉండదు. కాబట్టి ఏలియన్స్ అనేటువంటి 100% ఉన్నాయండి. ఖచ్చితంగా ముందు రోజుల్లో మనుషులకి అవి కనబడతాయి. చాలా గుర్తులు, చాలా సూచనలు ఆకాశంలో మనం చూస్తాము. వాటితో పాటుగా ప్రభుత్వ అధికారులు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు కూడా ఉన్నాయి అనేటువంటి బహిరంగ వార్తను కూడా విడుదల చేస్తారు. ఇది చేసిన తర్వాతే ఖచ్చితంగా రాకడ జరుగుతుంది అనేటువంటిది ఒక బలమైన నమ్మకంలో నేనైతే ముందుకు వెళ్తున్నాను. అయితే ఇది జరిగిన తర్వాత ఈ యాంటీ క్రైస్ట్ మీద పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం అనేటువంటిది వచ్చేస్తుంది. పీస్ని కుదిరిస్తాడు, సమాధానాన్ని కుదిరిస్తాడు. ప్రపంచ అనేక దేశాలతో ఒక ఒప్పందాన్ని కుదిరిస్తాడు. నెమ్మదిగా ఉందాం, గొడవలొద్దు, ప్రశాంతంగా ఉందాం, యుద్ధాలు వద్దు అనేటువంటి ఒక ఒప్పందాన్ని. అంటే ఎన్నో దశాబ్దాల నుంచి ఆ తీరనటువంటి, కాంప్రమైజ్ అవ్వట్లేనటువంటి ఎన్నో గొడవల్ని ఆ వ్యక్తి కొన్ని రోజులు ఇలా ఉండండి అనేటువంటి వార్తను విడుదల చేస్తారంటే, పాకిస్తాన్కి ఇండియాకి కొన్ని దశాబ్దాల కాలం నుంచి జరుగుతుంది, ఇజ్రాయెల్కి ఇరాన్కి కొన్ని దశాబ్దాల కాలం నుంచి యుద్ధం జరుగుతుంది, రష్యాకి చైనాకి అమెరికాకి కొన్ని దశాబ్దాల కాలం నుంచి జరుగుతుంది. చాలా కాంప్రమైజ్ చేస్తాడు, కొన్నిటిని మాత్రం వెంటనే కాంప్రమైజ్ డీల్ చేయడు. ఏం చేస్తాడంటే 7 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాలు నేను చెప్పినట్టు చేయండి, 7 సంవత్సరాల తర్వాత ఒక మంచి ఒప్పందం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రత్యేక తెలంగాణ ఇవ్వకముందు సోనియా గాంధీ గారు ఎలాగైతే చేశారో అలాంటి ఒప్పందం, అంటే గొడవలు పడకుండా ఈ 5-10 years కామ్గా ఉండండి. ఇది అయిన తర్వాత నేను ఒక మంచి నిర్ణయంలోకి వస్తాను, మంచి కార్యక్రమంలో మనం అందరం వెళ్దాం అనేటువంటి మాటను బట్టి అందరూ వాడు చెప్పినటువంటి ఆ ఒప్పందానికి ఒప్పుకుంటారు. 7 years, 7 సంవత్సరాలు అనేటువంటి ఒప్పంద కార్యక్రమం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తుడు, ప్రతి సేవకుడు
అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఈ 7 సంవత్సరాలే 7 సంవత్సరాల శ్రమకాలము. అంటే యాంటీ క్రైస్ట్ 7 సంవత్సరాల ఒప్పందంలోనే 7 సంవత్సరాల శ్రమకాలం కూడా అయిపోద్ది అని అంటూ ఉంటారు. వాడు ఒప్పందమే శ్రమకాలం అని చెప్పి అది పూర్తిగా అబద్ధం అండి. అది పూర్తిగా కూడా తప్పుడు పోదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దాన్ని అంగీకరించను. దీని మీద చాలాసార్లు నేను ప్రసంగాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి వీడు 7 సంవత్సరాలు శాంతి ఒప్పందాన్ని కుదిర్చిన 3.5 సంవత్సరాలకి వాడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ వచ్చి బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడు. బలిని నైవేద్యాన్ని ఆపేటువంటి సమయానికి ముందే ఖచ్చితంగా సంఘం అనేటువంటిది ఎత్తబడుతుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఎన్ని నెలలకు ముందా అనేది నాకు తెలియదు. ఖచ్చితంగా ఎత్తబడుతుంది. ఆ బలిని నైవేద్యాన్ని ఆపినప్పుడు దానికంటే ముందుగా ఏం జరుగుతుందంటే సంఘం ఎత్తబడిపోద్ది. ఆపేసినప్పుడే 2 సాక్షుల యొక్క ప్రస్తావన వస్తుంది. ఇది సంఘం అన్నమాట. సంఘం ఉద్యమంలోకి నడిపించబడుతుంది. వీడు దొంగ అనేటువంటి బోధన చేస్తూ ఉంటారు, క్రీస్తు దేవుడు అనేటువంటి బోధన చేస్తూ ఉంటారు. కాబట్టి వాడు 7 సంవత్సరాలు తీసుకున్న శాంతి ఒప్పందం మధ్య నుంచి బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడు. బలిని నైవేద్యాన్ని ఆపేసిన 3.5 సంవత్సరాలకి నిషిద్ధమైన హేయ వస్తువు నిలబెడతారు. ఒకవేళ 7 సంవత్సరాలు వాడు తీసుకుని వచ్చిందే శాంతి ఒప్పందంలోనే శ్రమలు అనుకుంటే 7 సంవత్సరాలు అక్కడ అయిపోయినాయి కదా. మొదట 3.5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడన్నారు. ఇంకొక 3.5 సంవత్సరాల తర్వాత నిషిద్ధమైన వస్తువు పెడతారు. అంటే 7 సంవత్సరాలు అయిపోయినాయి, శ్రమలు అయిపోయినాయి కదా. అది అబద్ధం. 7 సంవత్సరాలకి శ్రమలకి సంబంధం లేదు. వాడు ఒప్పందం తీసుకున్నటువంటి మధ్య సమయానికి నిషిద్ధ శాంతి ఏమంటారు దాన్ని బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడో బలిని నైవేద్యాన్ని ఆపేసిన 1290 రోజులకి నిషిద్ధమైనటువంటి వస్తువుని పెడతాడు. అప్పటి నుంచి 1335 రోజులు ఇవే శ్రమలు, మహాశ్రమలు, భయంకరమైన శ్రమలే. ఆ శ్రమలే ఎవడో తట్టుకోలేడని చెప్పి వాక్యం సెలవేస్తాం. కాబట్టి 7 సంవత్సరాల శాంతి ఒప్పందము 7 సంవత్సరాల శ్రమకాలం ఒక్కటే. అందులోనే శ్రమలు జరుగుతాయనేది పూర్తిగా అబద్ధము. దానికి దీనికి సంబంధం లేదు. అర్థమైందా లేదా? కాబట్టి ఈ నిషిద్ధమైన వస్తువుని పెట్టిన తర్వాత వాడు కూర్చుంటాడు. ఇప్పుడు ఏ యెరూషలేము 3వ దేవాలయం అయితే కడుతున్నారో ఇంతకీ ఈ 3వ దేవాలయం ఎవరికి కడుతున్నారో తెలుసా? మెస్సయ్య కాదు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే క్రీస్తు విరోధికి కడుతున్నారు ఆ వ్యక్తులు. క్రీస్తు విరోధి వచ్చి కూర్చోడానికి ఒక సోఫాని లేదంటే ఒక సింహాసనాన్ని వాళ్ళు కడుతున్నట్టన్నమాట. అక్కడ వాడు వచ్చి కూర్చుంటాడు. వాడు మరణిస్తాడు, మరణించి మళ్ళీ బ్రతుకుతాడు. బ్రతికిన తర్వాత వచ్చి నిషిద్ధమైన వస్తువుని పెడతాడు. అప్పటి నుంచి పరుగులు పెట్టిస్తారు. గర్భిణీ స్త్రీలకు శ్రమ, అరణ్యములకు పారిపోతారు. ఇదంతా కూడా ఇది పెట్టిన తర్వాత జరిగేటువంటిది అన్నమాట. దానికంటే ముందే సంఘం ఎత్తబడిపోద్ది. ఒకవేళ నిజంగా చాలామంది అనుకుంటున్నట్టుగా పోస్ట్ ట్రిబులేషన్ తర్వాత సంఘం ఎత్తబడుతుంది, శ్రమల తర్వాతే సంఘం ఎత్తబడుతుంది అని అనుకుంటే లేదంటే సంఘం ఎత్తబడడం అనేది మిడ్ ట్రిబులేషన్ అండి, మధ్యలో ఎత్తబడుతుంది అని అనుకుంటే, ఒకవేళ మీరు అనుకుంటే భయంకరమైన శ్రమలే కదా, అప్పటికే ఇబ్బందులు కరువులు అన్నీ జరుగుతున్నాయి మధ్యన అనుకుంటే, నిషిద్ధమైనటువంటి వస్తువుని పెట్టే సమయానికే భయంకరమైన ప్రతికూలత అనేది ప్రపంచవ్యాప్తంగా కనబడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరన్నా పంటలకు వెళ్ళి పొలంలోకి వెళ్ళి పనులు చేస్తారా? ఎవరైనా తిరగల ఈసుకుంటూ బిజినెస్లు జాబ్లు చేసుకుంటారా? అప్పుడు ప్రశాంతత ఉంటుందా? అసలు సమాధానం ఉంటుందా? ఆ సమయంలో ఎవడో కూడా బయటికి రావడానికి కూడా ఇష్టపడ్డా. ఆ సమయంలోనే కదా దేవుడు ఉపమాన రూపంగా మాట్లాడు. పంట పొలానికి వెళ్ళినటువంటి వ్యక్తుల్లో ఒకడు మాయమైపోతాడు, ఎత్తబడతాడు. తిరగల విసిరేటువంటి వ్యక్తుల్లో ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. అంత ప్రతికూలమైన పరిస్థితుల్లో పంట పొలాలు తిరగల విసరడాలు ఉండవండి. మిడ్ ట్రిబులేషన్ అయితే అది పూర్తిగా అబద్ధం. ఒకవేళ శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుద్దంటే ఆ శ్రమల తర్వాత శ్రమలు ఇంక చివరికి వచ్చేస్తున్న సమయానికి ప్రపంచం అంతా కూడా చీకటమయమైపోద్ది. చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు కూడా అది ఇచ్చేటువంటి వెలుగుని ఇవ్వడం కోల్పోతాయి, చీకటమయమైపోద్ది. ఒకవేళ శ్రమల తర్వాతే సంఘం ఎత్తబడేదైతే చీకట్లో ఎవరన్నా పొలానికి పనికి వెళ్తారా? ఒకవేళ సంఘం ఎత్తబడేటువంటిది శ్రమల తర్వాతే అనుకుంటే ఎవరైనా చీకట్లో తిరగలు విసురుతారా? ఒక్కసారి ఇది ఆలోచించండి. వాక్యాన్ని ఆత్మానుసారంగా చదివితే తప్ప అది ఎప్పటికీ కూడా అర్థం కాదు. వాక్యాన్ని ఆత్మానుసారంగా చదవండి. అక్షరానుసారంగా చదివినంతకాలం ఎప్పటికీ వాక్యం అనేది అర్థం కాదు.
కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కాదు సంఘం ఎత్తబడేది, నిశ్శబ్దమైన, శాంతికరమైన, సమాధానకరమైనటువంటి అన్నీ బాగున్నాయనే సమయానికి సంఘం ఎత్తబడుతుంది. లోతు దినాల్లో ఎలా జరిగింది? శాంతితో, సమాధానంతో, ఏమీ లేదు, హాయిగా ఉన్నప్పుడు వచ్చి కురిసేసింది అగ్నివర్షం. నోవహు దినాల్లో ఎలాగ జలప్రలయం వచ్చింది? ఏ గొడవ లేదు, హ్యాపీగా తింటున్నారు, త్రాగుచున్నారు, పెండ్లు చేస్తున్నారు, పెండ్లికి ఇచ్చుచున్నారు. అలాంటి సమయంలోనే ప్రళయం వచ్చింది. అలాంటి సమయంలోనే సంఘం ఎత్తబడుతుంది. అది మధ్య సమయంలో ఎత్తబడుతుంది అంటే ఎలా కుదురుతుంది? అప్పటికే ప్రతికూలతలు కదా. సంఘం ఎత్తబడేది ఆఖరి శ్రమల రోజుల్లో అనుకుంటే ఎలా కుదురుతుంది? చీకటి కదా, భయంకరమైన పరిస్థితులు కదా ప్రపంచవ్యాప్తంగా. శాంతి సమాధానం అనేది శ్రమలకు ముందు కనబడుతుంది, శ్రమల్లో ఉండదు శాంతి సమాధానం. కాబట్టి సంఘం ఎట్టి పరిస్థితుల్లో శ్రమల్లో ఉండదు. శ్రమల కంటే ముందుగానే సంఘం ఎత్తబడ్డదనడానికి దీని మీద కొన్ని చాలా ప్రసంగాలు చేశాను. అవన్నీ కూడా లాస్ట్లో ఒక ప్లేలిస్ట్ పెడతాను. అందులో మీరు చూస్తే బోల్డ్ అని మర్మాలు, బోల్డ్ అని రహస్యాలు, ఇవన్నీ కూడా మీకు అందులో అందుబాటులో ఉంటాయి. కాబట్టి అవకాశంలో అందరూ చూడండి, చాలా ఆత్మీయంగా బలపడతారని నేను కోరుకుంటున్నాను. అయితే వీడు ఎప్పుడైతే నిషిద్ధమైనటువంటి వస్తువుని తీసుకుని వచ్చి పెడతాడో కొంతకాలానికి యూదులకు అర్థమైపోద్ది. ఆ వస్తువు పెట్టిన తర్వాత పరుగులు పెడతా ఉంటారు. అరణ్యానికి పారిపోవడం, గర్భిణీ స్త్రీకి శ్రమ అనేది నిషిద్ధమైన వస్తువు పెట్టిన తర్వాత నుంచి. ఓకేనా? మీకు అర్థమవుతుంది. ఈ పంట పొలాలు, ఆకాశంలో ఎన్ని శ్రమలకు ముందు జరిగాయి. సంఘం శ్రమల్లో ఉండదండి బాబు అని ఇంత మాట్లాడినా వాదిస్తున్నారు. ఒకవేళ ఇంకా ఉంటుందంటే నేను రెండు క్లారిఫికేషన్. పంట పొలాలకు వెళ్ళి పనిచేసే వాళ్ళు, తిరగలు విసిరే వాళ్ళు, భయంకరమైన ప్రతికూలతల్లో శ్రమకాలం మధ్యలో ఎవడన్నా చేస్తాడా? పోనీ శ్రమకాలం ఎండింగ్లో సంఘం ఎత్తబడుతుంది అంటే అంత భయంకరమైన కటిక చీకట్లో ఎవరన్నా ఇలాంటి పనులు జరిగిస్తుంటారా? శాంతిగా, సమాధానంగా ఉన్న సమయంలోనే సంఘం ఎత్తబడుతుంది. నోవాహు దినాల వలె, లోతు దినాల వల్ల ఎలాగైతే శాంతి సమాధానాలతో ఏ గొడవలు లేని సమయ సందర్భాల్లోనే సంఘం ఎత్తబడిపోద్ది. ఆ సమయం చాలా దగ్గరలో ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. తర్వాత ఈ వ్యక్తి వస్తాడు, ప్రాకారముల గల దేవతను తీసుకుని వస్తాడు. ఆ ప్రాకారము గల దేవత ఏంటో దీని మీద కూడా నేను పెద్ద ప్రసంగం చేశాను. వీడియో ఎండింగ్లో కూడా దాన్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి మధ్యకు వచ్చే సమయానికి పరిచయం చేసే, లోకానికి చూపించే దేవుడు ఎవరో తెలుసా? ఎలియన్స్, అమున్రా, సూర్యభగవానుడు. ఐగుప్తు చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం. ఈజిప్షియన్ మిథాలజీ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఈజిప్షియన్ మిథాలజీలో చాలా రకాలైనటువంటి దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. చాలా రకాలైనటువంటి హారస్, అమున్రా, చాలా 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 ఉన్నాయి. రా, ఓసిరిస్, ఇవన్నీ కూడా దేవతలు అన్నమాట. మీకు విషయం చెప్తున్నాను, నమ్మండి నమ్మకపోండి. ఐగుప్తీయులు ఏ ఎలియన్స్నైతే దేవుళ్ళుగా, దేవతలుగా చేసేసుకున్నారో అదే దేవుణ్ణి మళ్ళీ ఈ అంత్యక్రీస్తు అనేటువంటి, క్రీస్తు విరోధి అనేటువంటి వాడు మళ్ళీ తీసుకొస్తాడు. ఆ ఎలియన్స్ సహాయంతోనే ఎత్తైన ప్రాకారాలు కూడా కడతాడు. దానియేలు గ్రంథంలో రాసినట్టుగా పెద్ద బిజినెస్ కూడా చేస్తాడు ఆ వ్యక్తి. మీకు చెప్తుంది, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, లేఖనానుసారంగా, లేఖన ఆధారాలతో అవన్నీ నేను వీడియోలు చేసి ఉంచాను. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ వీడియోల కోసం ఎంతమంది పరిగెడతారో నాకు తెలుసు. ఏలియన్స్ అనేవి ఉన్నాయి. ఏలియన్స్ ఏంటో కాదు, ఐగుప్తీయుల యొక్క దేవుళ్ళు, దేవతలే, పడద్రోయబడినటువంటి దేవదూతలే. వాళ్ళ రూపాల్లో వచ్చి వాళ్ళకి తెలియని శక్తుల్ని, తెలియనటువంటి ఎన్నో గొప్ప వరాల్ని, తెలియనటువంటి ఎన్నో వాటిని నేర్పించిన కారణాన్ని బట్టి వారిని దేవుళ్ళు చేస్తారు ఐగుప్తీయులు. మీకు విషయం చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఐగుప్తీయులు ఏ పడద్రోయబడినటువంటి దేవదూత ఎలియన్స్ని దేవుళ్ళుగా, దేవదూతలుగా చేసేసుకున్నారో అవే దేవుళ్ళు ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా దేవుళ్ళుగా చలామణి అవుతున్నాయి. మీకు విషయం తెలుసా? ఐగుప్తులు ఎవరినైతే దేవుళ్ళుగా, దేవతలుగా పూజించారో అదే దేవుల్ని, దేవతల్ని బబులోనీయులు కూడా పూజించారు. బబులోనీయులు ఏ దేవతల్ని, దేవుళ్ళని అయితే పూజించారో అదే దేవుల్ని, దేవతల్ని పారసీలు కూడా పూజించారు. పారసీలు ఏ దేవుల్ని, దేవతల్ని అయితే పూజించారో అదే దేవుల్ని గ్రీకులు కూడా ఆరాధించారు. గ్రీకులు ఏ దేవుల్ని అయితే, దేవతల్ని అయితే ఆరాధించారో దేవులుగా అదే దేవుల్ని, దేవతల్ని రోమీలు కూడా పూజించారు, ఆరాధించారు. రోమీలు ఏ దేవుల్ని, దేవతలను అయితే దేవులుగా, దేవతలుగా కొలిచారో అవే దేవీ దేవతలు, దేవుళ్ళు ఇప్పటికే కూడా
ఒక పెద్ద మతం ఉంది, ఆ మతంలో చాలా దేవుళ్ళు దేవతలుగా వాళ్ళు కొలవబడుతున్నారు, పేర్లు మార్చుకున్నారంతే. ఆ దేవుళ్ళు దేవతల యొక్క పేర్లు వీళ్ళు మార్చుకున్నారు, కానీ తర్వాత ఆ ప్రభుత్వాలు తర్వాత జనాంగాలు ఈ దేవుళ్ళన్నీ కూడా ఈజిప్ట్ నుంచి వచ్చినాయి. ఇవన్నీ ఈజిప్షియన్ గాడ్స్. ఈజిప్షియన్ గాడ్స్ అన్నీ కూడా ఏలియన్సే. ఆ ఏలియన్ యొక్క సహాయంతో మళ్ళీ ఈ వ్యక్తి వస్తాడు. దీని మీద ప్రసంగం చేసిన వీడియో ఎండింగ్లో పెడతాం, చూడండి, ఖచ్చితంగా చూడండి. అప్పుడు మీ సందేహాల్లో నాకు ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను లేనిదేం కాదు, నేను ఎక్కడో ట్రైనింగ్ అవుతే ఎవరి దగ్గర నేర్చుకుంటా కాదు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధిలో మోకరిస్తే దివారాత్రులు ఆయన పాదాలు పట్టుకుని గోచాడితే సంపాదించిన దేవుని కృపను బట్టి పొందుకున్నటువంటి జ్ఞానం ఇది. కాబట్టి ఏలియన్స్ అనేవి ఉన్నాయి. ఫరోలు దేవులుగా పూజించినవి ఏవో కావు, ఏలియన్సే, గ్రహాంతర వాసులే. అందుకే వాళ్ళ యొక్క స్వరూపాలు చాలా వికృతంగా ఉంటాయి. సగం మనిషి, సగం జంతువులుగా, పక్షులుగా ఉంటాయి. మీరు చూడండి, కావలిస్తే ఈజిప్షియన్ వాల్స్ మీద, సమాధుల మీద ఫ్లయింగ్ సాసర్స్ ఉంటుంది తెలుసా. అంటే ఏలియన్స్ ఉపయోగించినటువంటి ఆ వాహనాలు ఉన్నాయి చూడండి, అవి చెక్కుంచారు. ఏంటి, అన్ని సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్రలో కూడా వాళ్ళు రాసిపెట్టే చూశారు కాబట్టి రాసుకున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలో, గుహల్లో కూడా వీటిని అలాగ గీసి బొమ్మలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది, చూశారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెక్కుకున్నారు. ఆ బొమ్మలు వేయడం అనేటువంటిది, రాళ్ళ మీద చెక్కడం అనేటువంటిది జరిగింది. ఏలియన్స్ లేకపోవడం ఏంటండి బాబు, ఏలియన్స్ ఉన్నాయండి. వాటిని వాడుకుంటాడు అపవాది, క్రీస్తు విరోధి. అవే తీసుకుని వెళ్ళిపోయినాయి మనుషులందరినీ అనేటువంటి వార్తను పుట్టిస్తాడు. చాలామంది మోసగించబడతారు. ఎందుకంటే అప్పటికే అవన్నీ కూడా మనుషులు చూసే విధంగా కనబడతాయి లోకమంతట్లో. పైగా ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద ముందే విడుదల చేస్తారు, ఉన్నాయనేటువంటి వార్తను విడుదల చేస్తారు. కాబట్టి అందరూ నమ్ముతారు. నేను చూసాను చిన్నతనంలో దర్శనాన్ని, సినిమాలు అనేటువంటివి కూడా తెలియనటువంటి వయసులో నేను చూసాను దర్శనాన్ని. నేను బుర్ర బాదుకున్నాను, గుండెలు బాదుకొని చెప్పగలను ఈ మాట ఎన్నిసార్లు అయినా సరే. సంఘం ఎట్టి పరిస్థితుల్లో శ్రమల్లో ఉండదు. గ్రహాంతరవాసులు అనేటువంటి వ్యక్తులు, జీవాలు, మనుషులు చూసే రోజులు దగ్గర పడ్డాయి. ఆ రోజున నా మాటల జ్ఞాపకం చేసుకుని గుండెలు బాదుకునే వ్యక్తులు లేకపోతే నన్ను అడగండి. ఆ సమయంలోనే 666 ముద్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకుంటాడు, ఏఐని వాడుకుంటాడు, రోబోట్స్ను వాడుకుంటాడు. దాని ద్వారాగా పూర్తిగా ప్రతి షాపింగ్ మాల్ దగ్గర, ప్రతి టూరిజం స్పాట్స్ దగ్గర, ప్రతి రైల్వే స్టేషన్లో, అన్ని చోట్ల రోబోట్స్ ఉంటాయి. నువ్వు వెళ్ళాలన్నా రావాలన్నా ఆ దేవుణ్ణి నమ్మాలి. అతి పెద్ద మత మార్పిడి జరిగేది అప్పుడే, బలవంతపు మత మార్పిడి. పీస్ కాస్త ప్రెషర్ అయిపోద్ది, సమాధానం కాస్త క్రూరత్వంలోకి వెళ్ళిపోతాడు వ్యక్తి. నమ్మాలి, ఈ దేవుడే నిజమైన దేవుడు అని నమ్మాలి. ఆ నమ్మినటువంటి వ్యక్తులు ఆ దేవుడి యొక్క పేరుని తల మీద వేయించుకోవాలి. ఖచ్చితంగా మేము బహిరంగంగా దేవుడని ఒప్పుకుంటున్నాం అని వేయించుకోవాలి. ఆ పేరుతో కూడినటువంటి బార్కోడ్ కూడా వస్తుంది, దాన్ని బట్టే స్కానింగ్ కూడా అవుతుంది. దాని వెనకాల ఉన్నది చాలా ఉంది, DNA మారిపోద్ది. 666 ముద్ర వేయించుకున్న ఏ ఒక్కడో కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడు. 666 ముద్ర అనేటువంటి ఒక మతానికి సంబంధించిన దేవుని పేరు అన్నాను నేను. ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళందరూ బ్రతికి ఉండగానే అగ్నిగుండంలో పడవేయబడతారు, చచ్చిపోయిన తర్వాత కాదు. వాళ్ళు DNAలు మారిపోతాయి. ఎలాగైతే పడద్రోయబడినటువంటి దేవదూతలు మనుషులతో సంపర్కం చేసి ఒక అపవిత్రమైనటువంటి అన్క్లీన్ హ్యూమన్స్ను పుట్టించారో, వాళ్ళు DNA మార్చేశారో, అదేవిధంగా ఈ ముద్ర ఈ చేయడం వల్ల ఒక మనిషి యొక్క DNA కూడా మారిపోతుంది, ఆత్మ నశించిపోతుంది, పూర్తిగా సాతాను యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. అట్టి వారిని బ్రతికుండగానే అగ్నిగుండంలో పాడేస్తాడు. ఇదంతా జరిగేటువంటి చివరి సమయానికి ఒలీవల కొండ మీద మన దేవుని గొర్రె పిల్ల దిగుతుంది. యూదులందరూ ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు మెస్సయ్య ఆ సమయంలో ఆసన్నమవుతాడు. ఇసిరి పాడేస్తాడు ఈ అంత్యక్రీస్తుని, క్రీస్తు విరోధిని. 666 ముద్ర వేయించుకున్న వాళ్ళని మొత్తం అందరినీ బ్రతుకుండగానే అగ్నిగుండంలో పాడేస్తాడు. దేవదూతలను నలుదిక్కులకి పంపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషుల్లో ఏర్పాట్లు ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రండి. ఏర్పాట్లు ఎంతమంది అయితే దాక్కున్నారో, ఎంతమంది అయితే గుహల్లో బంధించబడ్డారో, ఎంతమంది అయితే చెరసాలలో బంధించబడ్డారో, ఎంతమంది అయితే ప్రాణం దక్కించుకుంటూ 666 ముద్ర వేయించుకోకుండా పారిపోతూ దాయబడ్డారో, అటు వారందరిని మీరు ఇక్కడ తీసుకురండి అని చెప్పి ఏర్పాట్లో ఉన్న వాళ్ళని, గొర్రెలు మేకల్లో వేరుపాటు, గొర్రెలేంటో మేకలేంటో కూడా వీడియో చేసింది, అది కూడా ఎండింగ్లో పెడతాను.
నమ్మరు, నా మాటలు నమ్మరు నాకు తెలుసు, కానీ అర్థం చేసుకుని నమ్మే రోజు ఒక రోజు మాత్రం రాబోతుంది. ఆ సమయం నుండి 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. ఇవన్నీ కూడా వీడియోల ద్వారాగా నేను అన్నీ రెడీ చేసి పెట్టాను. ఆ ప్లేలిస్ట్ కూడా ఎండింగ్లో పెడతాను. ఒక్కసారి రోజుకి కనీసం 2 వీడియోస్ చూడండి, మీ జీవితాలు ఎంతగా మార్చబడతాయి, ఎంత ఆత్మీయంగా వర్ధిల్లుతారో, ఎంతగా క్రీస్తు నామంలో మీరు కట్టబడతారో, అనేక మందిని దేవుని వైపు నడిపించగలిగే పాత్రలుగా ఎంత బలంగా వాడబడుతుంది మీరు అర్థం చేసుకుంటారు. మీకే అర్థమవుతుంది. అంత మంచి సందేశాలు అన్నీ మర్మాలే, అన్నీ రహస్యాలే. మునుపెన్నడూ ఏ చోట కూడా వినలేనటువంటి మహా గొప్ప విషయాలు దేవుడు ఆ చోట దాచి ఉంచాడు. రోజుకు ఒక 2 వీడియోస్ చూడండి, ఎంతగా దీవించబడతారో మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను లేని విషయాన్ని తెలియపరచట్లేదమ్మా. నాకున్నటువంటి ఆవేదన కొంతమందిని అయినా సరే దేవుని రాకడికి సిద్ధపరచాలి. దేవుని యొక్క రహస్య రాకడలో ఎత్తబడగలిగే గొప్ప సంఘ సభ్యులుగా మనం అందరం ఉండాలన్నదే నాకు ఏకైక ఆలోచన అండి. ముందు రోజుల్లో కొన్ని రోజుల్లోనే మీరు చూస్తారు ఏలియన్స్ అనేటువంటి ఉన్నదని ప్రభుత్వ అధికారులు విడుదల చేసే వార్త కొరకు మీరు ఎదురు చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నా మాటలు. ఆ వార్త బయటకు వచ్చిన తర్వాత ఇంక సమయం లేనట్టే. లేదంటే ఖచ్చితంగా ఏదో సమయంలో ఖచ్చితంగా జరిగిపోతుంది. రాకడ మాత్రం చాలా దగ్గరలో ఉంది. మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. క్రీస్తు యేసు రాకడ ఏ సమయంలోనే జరిగే అవకాశం ఉంది. కనుక ఒక్కటే చేయాలి, యేసు క్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడిని నోటుతో ఒప్పుకుని బాప్తీసం పొందుకో, ఖచ్చితంగా నీ ఆత్మ రక్షణ పొందుకుంటుంది. ఒక్క పని చేయండి, అనేక మందిని రక్షించిన వారవుతారని నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని అనేక మందికి చేర్చండి. అనేక మందిని సిద్ధపరచడానికి ఈ సందేశం ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఇంకా అనేక విషయాలతో మీ అందరి ముందుకు కూడా రావడానికి ప్రయత్నం చేస్తాను. కానీ వీడియో ఎండింగ్లో ఉన్న ప్లేలిస్ట్ని ఖచ్చితంగా ఓపెన్ చేయండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో మీ ఆత్మలో ప్రత్యేకమైన మార్పుని దేవుడు కలుగజేస్తాడని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. God bless you all. God bless you. Amen.